దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొలొస్సీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, కొత్త నిబంధన గ్రంథము, పేజీ నంబర్ 184. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం నాయన. అయా, మరి ఇప్పుడు నా తండ్రి, నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మేము ధ్యానించుకొని ఉన్నాం కనుక నా తండ్రి, ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా నోటికి మీరు బోర్లాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడం సహాయం చేయని ప్రభువా. అయా, మరి నీ ప్రజలకు నాయన మంచిగా అర్థమయ్యే విధముగా వివరించేప్పుడు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా ప్రభువా, నాయన నీ వాక్యాన్ని నాయన ప్రతి ఒక్క మాటని నాయన మేము అర్థం చేసుకొని నీ యొక్క వాక్యానుసారంగా మేము అనుసరించి నడుచుకుంటూ సహాయం చేయండి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మరోసారి చదువుకుందండి. కొలొస్సీయులకు పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు అంశం ఏంటంటే, దేవుని వలన ప్రతిఫలము పొందేదము. దేవుని వలన ప్రతిఫలము పొందేదము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటే ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని చెప్పేసి ఎరుగుదురు కనుక మీరేమి చేసినా గాని అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు వలననే మేము ఈ కార్యాన్ని చేశాము. మనుషుల ద్వారా ఈ కార్యాన్ని మేము చేయలేదు. ఒకవేళ మీరు చేసేటటువంటి దాంట్లో మరి మనుషులుగా ఉన్నా గాని ఆ మనుషుల ద్వారా కూడా ఎవరు నీకు సహాయం చేస్తారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన యొక్క మాట లేనిది ఎవరు కూడా మనకు సహాయం చేయరు. ఆయన యొక్క మాట లేనిది, ఆయన యొక్క చిత్తము లేనిది ఎవరు కూడా మన ముఖం చూడరు. అలాగని చెప్పేసి వాళ్ళే వచ్చి మరి మన ముఖం చూస్తారులే అని చెప్పేసి మనం ఏమంతనే మెలకొని సైలెంట్గా కూర్చుంటే వస్తారా? ప్రభువా నాకు సహాయం చేయ, నాకు సహాయం చేయి. మనుషుల వల్ల నాకు సహాయం కలగదు. ఎవరి వల్ల నాకు సహాయం కలిగింది? నీ వల్ల మాత్రమే నాకు సహాయం కలిగింది. కనుక అయ్యా
నాకు సహాయం చెయ్యి అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని అడగాలి. అడిగినప్పుడు ఆయన వలననే మనకి మనం అడిగే దానికి ప్రతిఫలం మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే మీరేమి చేసినా కానీ అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు వలననే చేసి ఉన్నారు అని చెప్పి గ్రహించండి అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ కొలసీయులకు రాసిన సంఘానికి అపొస్తలుడు అయినటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. కనుక మీరు ప్రభువునకు దాసులై ఉన్నారు. ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అవును, మనం అందరము కూడా ఎంతటి వాళ్ళమైనా, ఉన్నోళ్ళమైనా, లేనోళ్ళమైనా, అసలు లేనోళ్ళమైనా కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళైనా, హై క్లాస్ వాళ్ళైనా, గొప్ప పేరున్న వాళ్ళైనా, పేరు లేనోళ్ళైనా, అడుక్కునే వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ ఎవరికి దాసులు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి దాసులం. ఎందుకంటే ఆయనే మనలను సృష్టించారు, ఆయనే మనల్ని నిర్మించారు. కనుక మనమందరము కూడా ఆయనకి దాసులముగా ఉన్నాం. ఆయనకు దాసులముగా ఉండాలి అని అంటే ఆ యేసుక్రీస్తు వారిని మన ఎందుకు చేర్చుకోవాలి. చేర్చుకుంటే మనం ఆయనకు దాసులముగా. లేకుంటే యేసుక్రీస్తు వారు ఫస్ట్లో ఈ లోకం మరి భూమి మీద ఉన్నప్పుడు నరులను చేసి వారికి ఏమని పేరు పెట్టాడు? నరులే అని పేరు పెట్టారు. తర్వాత వాళ్ళు లోకానుసారమైనటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము అనేటటువంటి ఈ యొక్క ఆశలు తెలుసుకోవటం వల్ల వాళ్ళకి ఏం పేరు పెట్టాడు? హవ్వ, ఆదాము అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి మనుషులకు పేర్లు పెట్టుకోవటం మొదలైందనమాట. యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి యెహోవాయే స్టార్టింగ్ లో మనుషులకు పేర్లు పెట్టి ఉన్నారు. దేవుని స్తోత్రం. అలాగనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడేమో ప్రభువు వలన, మరొకసారి చదువుకుందాం, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక యేసుక్రీస్తు వారి వలననే స్వాస్థ్యం ద్వారాగా, అంటే ఆయన యొక్క స్వాస్థ్యం ద్వారాగా మనం ప్రతిఫలం పొందుతాము అని చెప్పేసి మనకు తెలుసు. కాబట్టి మీరేమి చేసినా కూడా అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తం అని మనము మనస్ఫూర్తిగా చేయుడి అని అంటున్నాం. ఇప్పుడు దేవుని యొక్క ఆలయంలోనికి వస్తాము. దేవుని యొక్క ఆలయానికి వస్తాం. వచ్చినప్పుడు ఆ యొక్క ఆలయంలో మరి మందిరం ఊడ్చినా, లేకపోతే మందిరంలో పరిచర్య చేసినా, ఏది చేసినా కానీ ఎవరు చేసినట్టు ఫీల్ వచ్చింది? ఎవరు చేసినట్టు ఫీల్ అవుతాము? నేను ఫలానా పాస్టర్ గారి చర్చి కాడికి పోయి ఆ చర్చిలో ఆ పాస్టర్ గారి తరపున నేను పరిచర్య చేసి వచ్చాను, ఆ పాస్టర్ గారు వాళ్ళ చర్చిలో పరిచర్య చేసి వచ్చాను అని చెప్పేసి అలాగంటాం. కానీ నేను దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి, దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళి ఆ యొక్క ఆలయంలో నేను పరిచర్య చేసి వచ్చాను అని చెప్పేసి ఎవరము కూడా అడగడు అను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నిన్నని నన్నని కాదు, ఎవరినైనా సరే దేవుని పేరట పెట్టబడినటువంటి ఆ యొక్క మందిరము ఎలా ఉండాలి? మనుషుల వలన, మరి ఎలాగా మనుషుల వలన, ఏది మీరేమి చేసినా గాని మనుషుల నిమిత్తం కాక ఏమంటున్నాడు? ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయుడు అన్నాడు. మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమే మేము చేశాం, దేవుని కోసమే మేము చేశాం, దేవుని ద్వారా మేము
మేలు పొందుకోవటానికి, దేవుని ద్వారాగా మేము ప్రతిఫలం పొందుకోవటానికి మేము చేసి ఉన్నాము అని చెప్పేసి ఇలాగ మీరు ఆలోచించుకోండి అయ్యా, ఆలోచించుకోండి. ఎందుకంటే మీరందరూ కూడా ప్రభు అయినటువంటి క్రీస్తునకు మీరు దాసులై ఉండారు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. మరలా సామెతలో 14వ అధ్యాయం 22వ వచనం, పాత నిబంధన గ్రంథం. కీడు కల్పించువాడు తప్పిపోవుదురు, మేలు కల్పించువాడు కృపా సత్యములను అందుదురు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏంది? దేవుని వల్ల కొలస్సీ 3:23లోనేమో ఆడ మీరు మనుషుల వలన కాక మేము దేవుని కోసం మేము చేసామని చెప్పేసి మీరు తెలుసుకోండి అంటూ ఉన్నాడు. ఇక్కడేమో కీడు కల్పించేటటువంటి వారంట తప్పిపోతారంట, మేలు కల్పించేవారు కృపా సత్యములను పొందుకుంటారంట. అంటే మేము దేవుని కోసం చేశాము, దేవుడు మాకు మేలు చేస్తాడు, దేవుడు మాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని చెప్పేసి ఆలోచించేటటువంటి వాళ్ళకంట దేవుడు ఆయన యొక్క కృపా సత్యములను అనుగ్రహిస్తానంటున్నాను. లేదు, నేను మనుషులకే చేశాను, పలానా పాస్టర్ గారి చర్చిలో చేశాను, పలానా పాస్టర్ గారి ఇంట్లో పరిచర్య చేశాను, పలానా పాస్టర్ గారి ఇంట్లో పరిచర్య చేశాను అని చెప్పేసి అంటే అది ఎలా ఉండిద్ది? దేవుని దృష్టిలో ఎలా ఉండిద్ది? మనుషులకు చేసినట్లుగా ఉండిద్ది. దేవుడేమంటున్నాడు? మీరు మనుషులకు చేసినట్లుగా మీరు అనుకోమాకండి అయ్యా. ఎక్కడ? బయట తల్లిదండ్రుల కాడ, బంధుమిత్రుల కాడ, ఎవరు కాడ అంటున్నాడు? దేవుని యొక్క ఆలయానికి సంబంధించిన దానికి దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. దేవుని యొక్క పనిని బట్టి, దేవుని యొక్క పరిచర్యను బట్టి దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఒక మనిషిని రక్షించాలి అని అంటే, దేవుడు మన ద్వారాగా ఒక మనిషిని రక్షించాలి అని అంటే, మనల్ని ఆ యొక్క వ్యక్తి గారికి మనల్ని తీసుకొని పోతాడు. తీసుకొని వెళ్ళి మన ద్వారాగా అతనితో మాట్లాడతాడు. అతనితో మంచి మాటలు మాట్లాడి అతన్ని మరి మంచి మార్గంలోకి త్రిప్పి ఆయన యొక్క మంచి మార్గంలో నడిపించుకుంటూ ఉంటాడు. అలాగని చెప్పేసి ఆ యొక్క కృతజ్ఞత ఎవరికి వచ్చింది? ఎదుటి వ్యక్తి ఎవరికి వచ్చింది అనుకుంటాడు? అమ్మో, పలానా పాస్టర్ గారి ద్వారాగా నేను రక్షణ పొందాను, పలానా పాస్టర్ గారి ద్వారాగా, లేకపోతే పలానా సంఘం ద్వారాగా నేను రక్షణ పొందాను అని అంటాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దృష్టిలోనైతే మనమందరము కూడా ఆయనకు ఒకే ఒక్క సంఘముగా ఉన్నాం. అది ఏది? ఆ సంఘం ఏంటది? దేవుని యొక్క సంఘం. ఆ సంఘాన్ని ఏం చేశాడు? ఆయన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి దాన్ని ఆయన యొక్క సొంతం చేసుకున్నారు. ఆ సొంతం చేసుకున్న దాంట్లోనే మనం ఏం చేస్తూ ఉన్నాము? మనం ఏం చేస్తూ ఉన్నామండి? అటని ఇటని, అటు వీకుడని ఇటు వీకుడని, అటు చేయటం అని ఇటు చేయటం అని, అటు కట్ చేయటం అని ఇటు కట్ చేయటం అని, ఎన్నో ఒక్క సంఘాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తాను. ఒక్క సంఘాన్ని
మాకు నచ్చట్లేదు ఈ సంఘంలో నడిపింపు, మాకు నచ్చట్లేదు ఆ సంఘంలో నడిపింపు, మాకు నచ్చట్లేదు ఇక్కడ అక్కడ అని చెప్పేసి ఒక్క సంఘాన్నే ఏం చేస్తూ ఉన్నాము, భేదాలు వచ్చేసి ఒకళ్ళకొకళ్ళు పడకోకుండా లాగా ముక్కలుగా చేసేస్తూ ఉన్నాం. అలాగే ఏమైపోతూ ఉన్నది, యేసుక్రీస్తు వారు ఒక సంఘాన్ని నిర్వహించేసరికి ఆ సంఘం మొత్తాన్ని కూడా ముక్కలుగా చేస్తూ ఉంటుంటే, ఆయన చెల్లించినటువంటి రక్తాన్ని, ఆయన క్రయదానముగా చెల్లించినటువంటి ఆ రక్తాన్ని, ఆయన యొక్క శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం, ముక్కలుగా కట్ చేస్తాం. ఇది నా సంఘం, ఇది నా మొక్క, అది నా మొక్క, ఇది నా మొక్క, అది నా మొక్క అని చెప్పేసి అలాగా ముక్కలుగా కట్ చేస్తున్నాం అన్నమాట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా మీరు ఏది చేసినా కానీ మనుషుల వల్ల వాటికి మీరు చేయట్లేదు. మనుషుల కోసం అయితే మీరు చేయట్లేదు. ఎవరి కోసం చేస్తున్నారు? నా కోసం మీరు చేస్తున్నారు, నా వల్ల మీరు చేస్తూ ఉన్నారు. కనుక కృపా సత్యములను పొందుకోవాలంటే మేలు కలిగి జీవించు, నా కోసం బ్రతకాలి. మరి దేవుని వల్ల ప్రతిఫలం పొందిద్దాం అంటున్నాడు. ఆయన కోసం బ్రతికితే మన యొక్క కుటుంబాన్ని ఎలా ఆశీర్వదిస్తాడు? ఆ యేసుక్రీస్తు వారి కోసం మనం బ్రతికితే మనకు లాభం ఏంది? మన యొక్క కుటుంబానికి ఏమన్నా నష్టమా, లేకపోతే ఏమన్నా కష్టమా, ఏమన్నా ఇబ్బందా, ఏమన్నా ఇరుక, లేకపోతే మన యొక్క కుటుంబం ఆశీర్వదింపబడిద్దా, దీవించబడిద్దా, మన యొక్క పిల్లలకు అందరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండిద్దా, ఎలా ఉంది అంటే కీర్తన 128వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం దాకా మనం చదువుకుందండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటూ ఉన్నాడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంట. దేవుని వల్ల మనకి ఇప్పుడేంది ప్రతిఫలం ఏందండి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, కీర్తన 128వ అధ్యాయం 1వ వచనం, పేజీ నంబరు 521, పాత నిబంధన గ్రంథము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన త్రోవల యందు చక్కగా నడుచుకుంటే, ఆయన వల్ల మనకేమొచ్చింది? మనకు ప్రతిఫలం ఏమొచ్చింది? ధన్యత వచ్చింది. మన యొక్క కష్టార్జితాన్ని అనుభవిస్తాం, మనకు మేలు కలిగిద్ది, మనం ధన్యులముగా మార్చబడతాం. ఇంకా కింద 3వ వచనం నుంచి మన యొక్క భార్య ఎలా ఉండిద్దంట? ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండిద్దంట. భోజనపు బల్ల చుట్టూ కూడా పిల్లలు అంటే ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వలె ఉంటారంట. అంటే అలాగా దేవుడు ప్రతిఫలింపజేస్తూ ఉంటాడు అన్నమాట కుటుంబాన్ని. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇప్పుడేందంట?
దేవుని వల్ల మనకేందంట లాభం? ఇక్కడ క్లారిటీగా చెప్పాడు. ఒక కుటుంబానికి సంబంధించినటువంటి స్టోరీ ఇక్కడ చెప్పాడు అన్నమాట దేవుడు. ఒక కుటుంబానికి సంబంధించినటువంటి స్టోరీ ఇక్కడ మనకి వివరించి చెప్పి ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రావలందు చక్కగా నడుచుకొని ఉంటే ఏం కలిగిద్దంట? మన చేతుల యొక్క కష్టార్జితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. మన చేతులు కష్టార్జితం అంటే మనం చేసుకునేటటువంటి పనిలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. మనకు మేలు కలిగిద్దంట. మనం ధన్యులముగా ఉంటాం అంటూ ఉన్నాడు. అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి భార్య, ఆ భార్య కూడా ఎలా ఉండిద్ది? ఫలించేటటువంటి ద్రాక్షవల్లి వల్లే ఉండిద్ది. ద్రాక్ష చెట్టు వేసినప్పుడు ఎలా ఉండిద్దండి? తొలకరప్పుడు ద్రాక్ష చెట్టు కానీ ఏ చెట్టు వేసినా కానీ ఫలించే చెట్టు వలె ఉండిద్ది. ఫలించే చెట్టు వలె ఉండిద్ది. నీ భోజనపు బల్ల చుట్టూ కూడా, అంటే నువ్వు ఇంట్లో భోజనం చేసేటప్పుడు నీ భోజనపు బల్ల చుట్టూరు కూడా నువ్వు నీ భార్య కాకోకుండా నీ పిల్లలు కూడా ఒలీవ మొక్కల వలె ఉంటారు అని అంటున్నాడు. ఒలీవ మొక్కల వలె ఉంటారు అంటే మరి అంతగా నేను నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. నా యందు భయభక్తులు కలిగి నా త్రావల యందు చక్కగా నడుచుకుంటే నా యొక్క ధన్యతను పొందుకోవాలి, నా యొక్క మేలులను పొందుకోవాలి, నా యొక్క ఆశీర్వాదాలు, నా యొక్క దీవెనలు, నా మేలు పొందుకోవాలి అని చెప్పేసి మరి నువ్వు ఆలోచనతో ఉంటే, ఆ యొక్క ఆశతో ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా నేను చెప్పినట్లుగా నడుచుకో, నేను చెప్పినట్లుగా నువ్వు అనుసరించి నడుచుకుంటే నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను, నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను. సియోనులో నుండి కూడా నేను నిన్ను దీవిస్తాను. నీ జీవితకాలం అంతా కూడా నీకు క్షేమము కలిగి ఉండేటట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచిదవు అని అంటూ ఉన్నాడు. నీ జీవితకాలం అంతా కూడా నీకు క్షేమముగా ఉండేటట్లు నేను చూస్తాను. అంటే ఏ యొక్క వ్యాధి అయినా కానీ, బాధ అయినా కానీ, రోగమైనా కానీ, వేదన అయినా కానీ, శోధనైనా కానీ, ఇబ్బందులైనా కానీ ఏమీ కూడా రాకోకుండా నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతాను. నీ పిల్లలను అంటే నీ పిల్లలను చూస్తావు, నీ మనవలను చూస్తావు, నీ మనవరాలను చూస్తావు, వాళ్ళ మనవరాలను కూడా చూస్తావు. అంటే నీ మనవలను చూస్తావు, నీ మనవరాలను చూస్తావు, వాళ్ళ కొడుకుల్ని, నీ మనవళ్ళ కొడుకుల్ని కూడా చూస్తావు. అలాగ నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా అని అంటున్నాను. స్తోత్రం. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మకముతో, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన త్రోవలందు నడుచుకుంటే దేవుని వల్ల మనకు ప్రతిఫలం ఏందని చెప్పేసి మనం అనుకుంటే మనమే నష్టపోతాం. ఆయన్ని నమ్ముకుంటే, ఆయన్ని ఆరాధిస్తే, ఆయన్ని సేవిస్తే ఏముందాడా? ఏమి లేదుగా, ఏమి లేదు. ఆయనేమో కంటికి కనపడ్డు, చెవికి కనపడ్డు. మనం పిలిచినా కానీ పాలకడు. మన యొక్క బాధలు ఎట్లా తీరుస్తాడు? మన యొక్క ఇబ్బందులు ఎలా తీరుస్తాడు? మన యొక్క శోధనలో నుంచి ఎలా బయటికి తీరుస్తూ ఉంటాడు? మన యొక్క బాధల్లో నుంచి మనల్ని ఎలా విడుదల చేస్తాడు? ఏంది మనం ఇంతను మరి బాధపడుతూ ఉన్నా కానీ దేవుడు మేలకుండా చూస్తూనే ఉంటాడుగా. ఇంకా ఆయన నమ్ముకుంటే ఏముంది, నమ్ముకోపోతే ఏముంది అని చెప్పేసి
ఇలాంటి ఆలోచనతో ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీకు మీరు పరీక్షించుకోండి. దేవుడు మరి ఎంతగా క్లారిటీగా చెప్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుని యొక్క సేవకులు ఎంతలా మరి మైకులు పెట్టి చెప్పినా, లేకపోతే ఇంటికి వచ్చి చెప్పినా, లేకపోతే ఫోన్ చేసి చెప్పినా, ఎట చెప్పినా కూడా మన యొక్క హృదయంలోనికి బాట్ల దేవుని యొక్క వాక్యం. ఏ కాడికి కూడా మనకి దేని మీద ఉంది? శరీరాశ, నేత్రాశ, జీవపడామము. దీని మీద వాటికి 100% ఉంది. 1% కూడా దేవుని మీద నమ్మకం లేదు మనకి. 1% కూడా దేవుని మీద నమ్మకం లేదు. కానీ దేవుని మీద నమ్మకం లేకపోయినా కానీ వారి వారి క్రియలు చొప్పున నేను వారికి ప్రతిఫలం ఇస్తాను. ఆ ప్రతిఫలం ఇచ్చేది ఎప్పుడు? ఒక్కరోజు. ఆ రోజు ఏది? తీర్పు దినం. తీర్పు దినం. ఆ తీర్పు దినంలో మనం పట్టుబడుకోకుండా ఉండాలి. అందరూ పట్టుబడతాం, ఖచ్చితంగా పట్టుబడతాం. ఎందుకంటారు? దేవునికి మనం సమయం ఇవ్వండి. దేవుణ్ణి మనం ఆరాధించడానికే బిజీ 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 అయిపోతాం. అది ఓపిక లేకపోయినా కానీ దేవుణ్ణి ఆరాధించాలి. లేకపోతే మరి మనసు బాగోపోయినా కానీ దేవుణ్ణి ఆరాధించాలి. ఏం ఆరాధిస్తున్నావు? అదేమంటేనేమో మనకి కట్టుబాట్లు ఎక్కువగా ఉంటాయి. కట్టుబాట్లు అట్లంటే దేవుణ్ణి ప్రార్థన చేయకపోయినా కానీ కట్టుబాట్లు ఎక్కువగా ఉంటాయి. దేవుడేమో నువ్వు ఎచ్చగానైనా కానీ చల్లగానైనా కానీ ఉండు, అటు ఇటు కాకుండా నులివెచ్చని బ్రతుకులో ఉన్నావు, నీ మోకాన్ని ఊమేస్తాను. నువ్వు ప్రార్థన చేయవు, నువ్వు మోకరించి ప్రార్థన చేయలేవు, లేకపోతే నువ్వు కూర్చొనైనా ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, పాటలు పాడలేవు, వాక్యాన్ని వినటానికి నీకు ఇసుకు పుట్టిద్ది. దేవునికి సంబంధించింది ఏది చెప్పినా కానీ నీకు బాగా ఇసుకొచ్చినప్పుడు మరి ఆయన విధించిన కట్టడాలు నీకు అవసరం ఏముంది? ముందు కూరాన్నం తినుకోకుండా డైరెక్ట్ మజ్జిగన్నం తింటే అట్టుండిద్ది, కడుపులో తిప్పి వాంతులు అవుతుంది. ముందు కూరాన్నం తినాలి కదా. కూరాన్నం తింటేనే ఆ అన్నాన్ని కొన్నటువంటి విలువ, ఆ అన్నాన్ని కొన్నటువంటి టేస్ట్ మనకు అర్థమైంది. పెరుగన్నం టేస్ట్ కూడా అర్థమైంది. లేదు ముందు పెరుగన్నం తిని తర్వాత కూరాన్నం తిందామంటే ఎట్లుండిద్ది? తినబుద్ధి అయితే అసలుకి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతా కూడా దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో వ్యతిరేకతగా ఉంటే మాత్రానికి రేపొద్దున మనం అందరము కూడా, ప్రతి ఒక్కళ్ళము కూడా దేవుని యొక్క రాజ్యము కాడ తీర్పు దినములో ఆయన యొక్క సింహాసనము ఎదుట మనమందరము కూడా, ప్రతి ఒక్కళ్ళము కూడా లెక్కప్ప చెప్పాల్సి ఉండేది. దేవుని స్తోత్రం. కనుక ఆ లెక్కప్ప చెప్పేటప్పుడు మనము పట్టుబడిపోయి ఉంటే, పట్టుబడితే మాత్రానికి మన యొక్క ఆత్మను రక్షించే నాదుడే లేదు. కానీ పట్టుబడుకోకుండా ఉండాలంటే ఇప్పుడు కక్షలు, క్రోధాలు, కుట్రలు, కుళ్ళులు, కోపాలు, ద్వేషాలు, క్రోధాలు, మత్సరములు, లోభములు, మోహములు, నరహత్యలు, దొంగతనాలు, అబద్ధాలు, వ్యభిచారములు, ఒకళ్ళది ఇంకొకళ్ళు లాక్కోవటం, ఒకళ్ళ ఆస్తిని ఇంకొకళ్ళు లాక్కోవటం, ఒకళ్ళ దాని మీద ఇంకొకళ్ళు ఆశపడటం, ఇలాగా దేవుని యొక్క బైబిల్లోనే 10 ఆజ్ఞల్లోనే దేవుడు చెప్పి అన్నాడు, ఒకరి సొత్తైన దాన్ని ఇంకొకరు ఆశించకూడదు అంటూ.
ఒకని ఎద్దునైనను, ఒకని దాసినైనను, ఒకని దాసునైనను మీరు ఆశించకూడదు అని అంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలకు విరోధమైనది ఏది కూడా లేదు. దేవుడు చెప్పేటటువంటి మాటలకు ప్రతి ఒక్క మాటలో కూడా ఏ ఒక్క మాటను కూడా తీసేయటానికి లేదు. ఆ యొక్క మాటలు ఏది కూడా కలపటానికి ఎవరికి కూడా అధికారం లేదు. కలిపినా తీసేసినా గానీ వాడి మీదకి ఏమొచ్చిందంట, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి తెగుళ్ళన్నీ, శాపాలన్నీ కూడా పోయి వాడి మీద పడతాయంట. లేని కలిపినా, వండి తీసేసిన ఏమైందంట, దీంట్లో ఉండే శాపాలు మాత్రం వాడి మీద పడతాయంట. అంత అవసరమా? అంత తలకాయ నొప్పి దేనికి? గోరుతో పోయేదాన్ని గోరుతోనే తీసేసుకోవాలి. గొడ్డల దాకా తెచ్చుకుంటే ఎవరికి నష్టం? నరికించుకునేవాడికే నష్టం, నరకబడేవాడికి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మకంతో ఉండి, దేవుని వలన మనకు ప్రతిఫలం కలగాలి అని చెప్పేసి దేవుని వైపు ఎదురు చూద్దాం. ఎవరైనా సరే, కుటుంబీకులైనా, ఎవరైనా, స్నేహితులైనా, బంధుమిత్రులైనా, భార్యాభర్తలైనా, తల్లిదండ్రులైనా, ఎవరైనా సరే ఎవరి వైపు చూడాలి? దేవుని వలన నాకు సహాయం కావాలి. దావీదు గారు అంటూ ఉంటాడు, నీ వలన నాకు సహాయం ఏమన్నా కలుగునేమో అని చెప్పేసి నీ చేతి వైపు, ఆకాశం వైపు నేను కన్నులెత్తి చూస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఎక్కడ అంటున్నాడు? 123వ కీర్తన 1వ వచనం మనం ఒక్కసారి చదువుకుందండి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తి చూస్తున్నాను. ఆ దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎటు చూస్తున్నాడంట? ఆకాశమందు ఆసీనుడవైన వాడా, అయ్యా నువ్వు నాకు కనపడయ్యా అని చెప్పేసి ఆకాశమందు చూస్తూ ఉన్నాడంట దేవుడు. ఎవరు? దావీదు. ఏందండి? దావీదు రచించిన కీర్తన. దావీదు గారు చెప్తూ ఉన్నారు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తి చూస్తూ ఉన్నానయ్యా. నువ్వు నన్ను ఎప్పుడు కరుణిస్తావు? నువ్వు నన్ను ఎప్పుడు ఆదరిస్తావు? నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తావు? నన్ను ఎప్పుడు నీ మంచి మార్గంలో నడిపిస్తావా అని చెప్పేసి, నా బాధల్లో నుంచి, నా వేదల్లో నుంచి, నా శోధనలో నుంచి, నా ఇబ్బందుల్లో నుంచి నన్ను ఎప్పుడు విడిపిస్తావా అని చెప్పేసి నీ తట్టు నా కన్నులెత్తి చూస్తూ ఉన్నానయ్యా అని చెప్పేసి దావీదు గారు చెప్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని వైపు మనం చూడాలని, మనుషుల వైపు చూడకూడదు. మనుషుల ప్రేమ ఎలాంటిదండి? ఈ రోజు ఉంటే రేపు ఉండదు. మనుషుల ప్రేమ ఈ రోజు ఉంటే రేపు ఉండదు. నీ కాడ డబ్బు ఉంటే మనుషుల ప్రేమ నీ కాడే ఉండిద్ది. నీ కాడ డబ్బు లేకపోతే ఉన్నోడి కాడికి చాలా మంది వస్తారు, లేనోడి కాడికి ఒక్కడు కూడా రాడు. అసలు వాడు ముఖం కూడా చూడరు. అలాగా ఉన్నట్టు ఉందన్నమాట ఇప్పుడు సమాజం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమాజమును బట్టి అయినా,
మనం అందరం ఒకటి జాగ్రత్త పడి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కోసం మనం జీవిస్తూ దేవుని వల్లనే మనకు ప్రతిఫలం అనుగ్రహించబడాలి. దేవుని వలననే మనం ఆశీర్వదించబడాలి. దేవుని వలననే మన యొక్క కుటుంబం రక్షించబడాలి. మన యొక్క కుటుంబం దీవించబడాలి. మన యొక్క కుటుంబం ఆశీర్వదింపబడాలి. మన యొక్క పిల్లలు కూడా ఎల్లప్పుడూ కూడా వాళ్ళు క్షేమముగా ఉండాలి అని చెప్పేసి మనం అందరము కూడా దేవుని చేతుల వైపు ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన సిలువలో 2 చేతులు కూడా చాపు ఉంచి ఉన్నాడు. 2 చేతులు కూడా చాపాడు. ఎందుకు చాపు ఉన్నాడు? ఆయన యొక్క రెక్కలకి, కోడి తన రెక్కల కిందగా తన యొక్క పిల్లలను రప్పించుకున్నట్లుగా తన యొక్క పిల్లలను తన రెక్కల కిందకి చేర్చుకోవడానికి ఎలాగైతే తీసిందో అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనం అందరము కూడా ఆయన పిల్లలము కనుక మనల్ని అందరూ కూడా ఆయన చెంతకు చేర్చుకోవడానికి, ఆయన రెక్కల కింద మనల్ని కాచి కాపాడటానికి ఆయన యొక్క 2 చేతులు కూడా ఇలాగ తెరిచి రండయ్యా, రండి, మిమ్మల్ని అందరినీ కూడా నేను రక్షించుకుంటాను, రండి అని అంటూ ఇలా చూపిస్తుంది. ఎలాగ పెడుతూ ఉన్నాడు, ఎలాగ పెట్టట్లా, పోండి పోండి అని ఎట్ట పెట్టట్లా. ఎట్ట పెట్టాడు? పెట్టాడా పోండి పోండి అని? నాకెందుకులే మీరు పోండి అని చెప్పేసి ఎట్ట వెనక పెట్టాడు చేతులు. ఎట్ట పెట్టాడు? రాండి రాండి అయ్యా, నా చెంతకు రండి అయ్యా అని చెప్పేసి పెట్టాడు. ఆయన స్వార్థ చెప్పేటప్పుడు కూడా ఎలా పెట్టాడు? రండి. చిన్న పిల్లలని, నా ఎద్దుకు వచ్చేటటువంటి ఆ యొక్క చిన్న పిల్లలను ఆటంకపరచక నా ఎద్దకి రానివ్వడి. ఎందుకంటే ఆ చిన్న పిల్లలదే పరలోక రాజ్యం. ఈ చిన్న పిల్లల వారే ఎవరైతే ఉంటారో వారు కూడా పరలోక రాజ్యంలో చేర్చబడతారని చెప్పేసి దేవుడు ఆ యొక్క చిన్న పిల్లలను బట్టి కూడా దేవుడు ఉదాహరణ చెప్పి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను నాయనా. అయ్యా, మరి ఇప్పటి వరకు నా తండ్రి నీ యొక్క వాక్యమును మేమందరం కూడా ధ్యానించుకొని ఉన్నాం కనుక నా తండ్రి, ఆ వాక్యాన్ని నా తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ వాక్యానుసారముగా మేమందరం కూడా అనుసరించి నడుచుకున్నటువంటి భాగ్యాన్ని ఇచ్చాను ప్రభువా. అయ్యా, నీ వల్ల మేమందరము కూడా నాయన ప్రతిఫలం పొందుకునేటటువంటి భాగ్యాన్ని ఇచ్చింది. అయ్యా, నీ వల్ల మేమందరము కూడా నాయన ఆశీర్వదింపబడేటటువంటి భాగ్యాన్ని తెచ్చింది, దీవింపబడేటటువంటి భాగ్యాన్ని తెచ్చింది. అయ్యా, మరి అనారోగ్యంలో ఉన్నా కానీ అనారోగ్యంలో నుంచి విడిపించబడి అయ్యా స్వస్థతను అనుగ్రహించబడటకు సహాయం చేయండి నా తండ్రి. అయ్యా, ఎలాంటి రోగినైనా కానీ స్వస్థపరిచే దేవుడు మీరు నా తండ్రి. అయ్యా, మరి ఎలాంటి వ్యాధితో ఎలాంటి బాధతో ఉన్నటువంటి వారినైనా కానీ అయ్యా స్వస్థపరిచి అయ్యా మంచి వారిగా చేసేటటువంటి దేవుడు నాయన మీరు. అయ్యా, మరి మీ కాడికి వచ్చినటువంటి ప్రతి వాళ్ళకు కూడా నాయన మేలు చేశారు నాయన, మేలు చేశారు కానీ కీడు చేయలేదు నాయన. ఎవరిని కూడా నాయన నా యొద్దకు రాకపోకుండా వెళ్ళిపోయినానని చెప్పేసి మీరు ఎవరిని కూడా ఏ ఒక్క మనిషిని కూడా అనలేదు, నాతో ఏ ఒక్క వ్యక్తిని కూడా అనలేదు ప్రభు. అయ్యా, మరి ఎవరినైనా సరే రండి అయ్యా, రండి, నేను నీకు మేలు చేస్తాను, మీకు మేలు చేస్తాను, రాండి, ప్రయాసపడుచున్న నా సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ ప్రాణానికి విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అయ్యా ఓ ప్రభా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి నా తండ్రి, ఆదరించి నీ కృపను నీ ఆత్మ దయచి అయ్యా మరి అంతయో కూడా నీ చిత్త ప్రకారం జరిపించండి. నా వల్ల తప్ప మానవుల వల్ల ఎవరి వల్ల కూడా రక్షణ కలగదన్నట్టు
నన్ను ఆశ్రయించు. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు అనుసరించి నడుచుకో. నా యందు భయభక్తులు కలిగి జీవించు. నా త్రావలేని మీరు నడుచుకోండి. చక్కగా మీరు ధన్యులుగా మార్చుకోండి. మీరు ఆశీర్వదించి దీవించబడతారు. మీరు పిల్లల తరములు అంతవరకు కూడా మీరు చూస్తారు. చూచే చోట్లుగా నేను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను. మీకు సమాధానం లేకపోతే సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను అని చెప్పేసి నీ యొక్క వాక్యం ద్వారా అందరూ కూడా తెలియపరుస్తున్నారు. కీడు కల్పించే వారి వల్లే కాక మేలు కల్పించే వారి వల్ల మీరు ఉండాలని చెప్పేసి అంటున్నారు. అవిశ్వాసుల వల్లే కాక విశ్వాసులుగా మీరు ఉండాలని. ఆకాశము తట్టు నాయన దావీదు గారు అంటూ ఉన్నారు, ఆకాశము తట్టు నా కళ్ళెత్తి నేను చూచి ఉన్నాను, నీ వల్ల నాకు సహాయం దొరికింది అని చెప్పేసి నేను నీ కోసం చూస్తూ ఉన్నాను. అయ్యా, ఎప్పుడు నువ్వు నన్ను కరుణిస్తావు, ఎప్పుడు నువ్వు నన్ను ఆదరిస్తావు, ఎప్పుడు నువ్వు నాకు ఆశీర్వదిస్తావు, ఎప్పుడు నువ్వు నన్ను దీవిస్తావు, ఎప్పుడు నీ మేలులతో నన్ను విస్తరింపజేస్తావు అని చెప్పేసి నేను నీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పేసి దావీదు గారు తెలియపరుస్తూ ఉన్నటువంటి రీతిగా నా తండ్రి మేమందరం కూడా నాయన పట్టుదల కలిగి అయా నీకోసం మేము జీవించే భాగ్యం తెచ్చు. అయా ఇప్పటి వరకు నా తండ్రి అయా ఈ లోకానుసారమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడము అనేటటువంటి యొక్క ఆశలలో పడి నాయనా మా యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటాం. అయా మా యొక్క జీవితాన్ని నాశనం చేసుకొని కొట్టుమిట్లాడిపోతాం. ఎలా పోవాలి, ఎటు పోవాలి అని చెప్పేసి అర్థము కాక, ఏ మార్గంలో పోవాలో అని చెప్పేసి అర్థము కాక నా తండ్రి అయ్యా నేను కొట్టుమిట్లాడిపోతాను. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయించి ఆదరించి మీరు మాకు ఇచ్చేటటువంటి సమయం కొలది సద్వినియోగం చేసుకునేటటువంటి భాగ్యాన్ని ఇచ్చింది. పట్లోనైనా నీ సేవకుల మాట వినటానికి నా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇసుకొస్తూ ఉన్నది. మీరు అంటూ ఉన్నారు, విసుగక నా ఏళ్ళ మీరు ప్రార్థన చేయను. విసుగపడబాగండి, ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోబాగండి, ప్రార్థన చేసేటప్పుడు ఎగతాళిగా మీరు ప్రార్థన చేయమాగండి, పాటలు పాడేటప్పుడు మీరు ఎగతాళి చేయమాగండి, వాక్యం చెప్పేటప్పుడు ఎగతాళిగా వాక్యాన్ని మరి అర్థం చేసుకునేటప్పుడు ఎగతాళిగా మీరు అర్థం చేసుకోమాగండి. నేను ఎందుకు చెప్తూ ఉన్నాను ఈ వాక్యం ద్వారా, నేను ఎందుకు మీకు ఈ వాక్యాన్ని మీకు చెప్తూ ఉన్నానని చెప్పేసి ప్రతి ఒక్క మాటని కూడా సీరియస్ గా తీసుకున్నానని చెప్పేసి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు తెలియపరుస్తూ ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి కనుక నా తండ్రి. అలాగననే ఈ యొక్క వాక్యానుసారముగా మేమందరం కూడా అనుసరించి నడుచుకొని నీ చిత్త ప్రకారంగా మేమందరం కూడా నడుచుకోండి. నీ రాజ్యం, నీ బిడ్డలముగా, నీ కుమారులముగా, నీ కుమార్తెలముగా మేమందరం కూడా చేర్చబడే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఇప్పటి వరకు చేసినటువంటి యొక్క చిన్న ప్రార్థన ఈ పరమ సంతి చేసుకుని మా ప్రార్థన ప్రతిఫలాన్ని అనుగ్రహించడం సహాయం. ఇప్పటి వరకు విన్నటువంటి వాక్య భాగాన్ని మా హృదయాల్లో జాగ్రత్తగా భద్రము చేసుకొని, మా హృదయం అనేటటువంటి పలకలలో భద్రంగా రాసుకొని ఈ యొక్క వాక్యానుసారంగా మేము అందరం కూడా అనుసరించి నడుచుకునే భాగ్యం ఇచ్చాం. మేమే కాకుండా మరి మా స్నేహితులను, మా బంధువులను, మా మిత్రులను, మాకు పరిచయమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మార్చుటకు సహాయం చేయి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రతిమలాడ అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, అందరం కలిసి ఆశీర్వాద ప్రార్థన చేసుకుందండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లుగా భూమి యందును నెరవేర్చబడును గాక. నేడు అనుదిన ఆహారం మాకు దినదినము దయచేయము తండ్రి. మా ఎడల అపరాధాలు క్షమించిన ప్రకారముగా మా అపరాధములను క్షమించండి. మమ్మలను సాతాను బారి నుంచి, దుష్టుని నుంచి మమ్మలను విడిపించండి. ఎందుకనగా రాజ్యము,
బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావము యుగయుగంలో తరతరములు నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది క్రియలు అనంత నాశనమైపోవును గాక. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయమును, స్వస్థతను, మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించబడును గాక. ఆమేన్. తండ్రి, కుమార, సకల పరిశుద్ధులు నిత్యము ఎల్లప్పుడు తోడుగా నేడుగా ముందుండి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.